అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామిని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా అపోలో హాస్పిటల్, టాటా స్టీల్, జియో ఫైనాన్షియల్, లార్సెన్, టైటాన్ కంపెనీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం మూర్తినాయుడు గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మరి మనం చూసినట్లయితే ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే మరి నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి అసలు ఈ రోజు మార్కెట్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న విశ్లేషణ ఏంటి సార్? యాక్చువల్ గా ఏదైతే డిసెంబర్ మంత్ బిగినింగ్ దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ ఏదైతే 26,500 టచ్ చేసిన తర్వాత అక్కడ నుంచి లాస్ట్ 4 వీక్స్ కూడా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అవుతూనే వచ్చింది. ఓకే, రూపీ ఎఫెక్ట్ ఉండటం వల్ల ఒక ఐటీ సెక్టర్ మాత్రం మార్కెట్ లో ఒక 2% కొంచెం మార్కెట్ లో ఓవరాల్ గా చూసుకుంటే ఇది టెక్ మహీంద్రా కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి ప్రధాన కంపెనీస్ లాభపడ్డాయి. రిమైనింగ్ అన్ని కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉంది. దీనికి తగ్గట్టుగా మెటల్ ఏదైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ఈ మెటల్ సెక్టర్ ఏదైతే హిందుస్థాన్ కాపర్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ లాస్ట్ 1 మంత్ కూడా మనకి చాలా అత్యధికమైనటువంటి ఒక 40-50% రిటర్న్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అదే హిందుస్థాన్ జింక్, అదేవిధంగా నేషనల్ లెవెల్ మెటల్ సెక్టర్ అంతా కూడా ఓవరాల్ గా అయితే ఈ 2 సెక్టార్లు తప్ప రిమైనింగ్ అన్ని కూడా మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్ ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ వీక్ ఏదైతే మార్కెట్ లో ఇనిషియేట్ చేసిందో డౌన్ ట్రెండ్ కి ఈ వీక్ కూడా అది కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే 26,500 పైన సస్టైన్ అవ్వలేకపోతే అక్కడి నుంచి ఒక 1000 పాయింట్స్ మార్కెట్ లో కరెక్షన్ ఉంటుందని చెప్పాం. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఏదైతే మార్కెట్ లో 25,800 క్రాస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉండటం వల్ల ఏదైతే ఇంట్రాడే ట్రేడ్ చేసేవాళ్ళు కొంచెం అప్రమత్తంగా ట్రేడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్వెస్టర్స్ అయితే మాత్రం మార్కెట్ లో కొంచెం ఇలాంటి ప్యానిక్ టైంలో మార్కెట్ లో డౌన్ అయిన తర్వాత అప్పుడు మనం మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. రామాంజనేయులు గారు కాల్ చేశారు. రామాంజనేయులు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్, మూర్తినాయుడు గారు. నమస్తే సార్, నా 3 స్టాక్స్ సార్. ఒకటి లారెస్ లాబ్, కోఫోర్జీ, గ్రో ఎంటర్ప్రైజెస్ సార్. లారెస్, కోఫోర్జ్, గ్రో సార్. లారెస్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు హోల్డ్ చేసుకుంటే కొద్ది రోజులు అంటే మార్కెట్ లో ఇది అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా కొద్ది రోజులు కన్సల్టేషన్ అయినప్పుడు కూడా ప్రొడక్ట్ బేస్ బిజినెస్ ఉన్నటువంటి కంపెనీ ఇదంతా కూడాను ఫార్మాలో ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రజెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ కింద కూడా చెప్పుకోవచ్చు. ఎనీ డిప్ యూ కెన్ బై. దీనికి మీరు టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇదైతే కోఫోర్జ్ ఏదైతే అడిగారో ఇది కూడా ఇదైతే ఇంచుమించుగా ఇది కూడా 56,000 కోట్ల కంపెనీ. ఇది ప్రజెంట్ అయితే 1,600 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఇది మార్కెట్ లో ఒక చిన్న డిప్ వచ్చిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. మీరు ఏదైతే 1,700 పైన ఏ ప్రైస్ లో తీసుకున్నప్పుడు కూడా మీకు మంచి రేట్ లో మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ఎక్స్ట్రాడనరీగా మనకి లాస్ట్ 5 years నుంచి కూడా 25% ఉంది. లాస్ట్ ఇయర్ కొంచెం స్తబ్దంగా ఉండి మార్కెట్ లో కన్సాలిడేషన్ మోడ్ లో ఉండడం వల్ల ఈ ఇయర్ కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. గ్రో అయితే మాత్రం అదే రీసెంట్ గా వచ్చినటువంటి స్టాక్ కాబట్టి కొంచెం మీరు దీంట్లో కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం 1 year డౌన్ ద లైన్ లేకపోతే 3 years డౌన్ ద లైన్ మీకు ఏదైనా వ్యూ ఉంటే ఖచ్చితంగా దీంట్లో ఎక్యుమిలేట్ చేసుకోండి. మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. కాకపోతే కొంచెం ఎక్కువ రోజులు కొంచెం కన్సాలిడేషన్ అయినా సరే బేర్ చేయగలను అని అనుకుంటే మీరు ఒక 1 year డౌన్ ద లైన్ లేకపోతే 3 years డౌన్ ద లైన్ పెట్టుకుంటే దీంట్లో కూడా మీరు గ్రోలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 3 స్టాక్లు కూడా నెంబర్ 1 స్టాక్స్ కూడా మనం తీసుకోవచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. వినోద్ గారు కాల్ చేశారు. వినోద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే, యా, మీరు డిక్సన్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ తీసుకున్నప్పుడు వీటి యొక్క బిహేవియర్ కూడా అబ్జర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది తీసుకునే ముందు. యాక్చువల్లీ ఇప్పుడైతే 72,000 crores అయితే ఉంది కంపెనీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం. ఇది ఓవరాల్ గా అయితే మాత్రం మంచి రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 5 years కూడాను. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం 30% మైనస్ లో ఉండి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నది. టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు బాగా ఏదైతే 18,000 దగ్గర నుంచి డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఇది ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు ఎంత 30% లాస్ ఉన్నా వెయిట్ చేస్తే
ఏదైతే మళ్ళీ 13,000 వరకు కూడా మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్ గా రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. కంపెనీ మంచిది కాబట్టి మీరు హోల్డ్ చేసినా సరే మీకు మంచి లాభం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు సార్, వీరేంద్ర గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. వీరేంద్ర గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నేను ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ హోల్డ్ చేస్తున్నాను 250 లెవెల్స్ నుంచి. హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాను. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఓకే ఓకే, అంటే మీరు ఆల్రెడీ దీని మీద ఏదైనా ఒక వ్యూ ఉంటే మీరు చేసి ఉంటారేమో అనుకుంటున్నాను. ఇది కాబట్టి ఇది ఒక 8,000 crores కంపెనీ, మరి పెద్ద కంపెనీ కాదు, మరి చిన్న కంపెనీ కూడా కాదు. ప్లస్ ఏంటంటే దీని మీద ఏదైనా మీకు మార్కెట్ స్టడీ ఉండి ఏదైనా చేస్తే పర్వాలేదు. ప్లస్ ఏంటంటే లాస్ట్ 3 years కూడా మంచి రిటర్న్స్ ఇచ్చిన, లాస్ట్ ఇయర్ మాత్రం ఒక 40% మైనస్ లో ఉంది. అంటే ఈ ఇండస్ట్రీ మీద మీకు ఆల్రెడీ అవగాహన ఉండి బేస్ ఉండి అయితే పర్వాలేదు. కంపెనీ అయితే మంచి కంపెనీ, బట్ మీరు 3 years డౌన్ ది లైన్ వెయిట్ చేయగలిగితే మాత్రం ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అదర్వైజ్ మీరు ఒక 2 months కో 3 months కో అనుకుంటే మాత్రం ఇలాంటి వాటిలో మూమెంట్ ఎప్పుడు వస్తుంది అన్నది మీరు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేరు కాబట్టి కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఇది డౌన్ ట్రెండ్ 240 వరకు వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడే 300 దగ్గర నుంచి బ్రేకప్ అవుతున్నది. ఇది ఏదైనా కంటిన్యూ అయితే మాత్రం 550 వరకు 600 వరకు రావడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం వెయిట్ చేయొచ్చు, ఇబ్బంది. రైట్ సార్, అలాగే స్వర్ణలత గారు అడుగుతున్నారండి, హీరో మోటార్ కార్ప్ అలాగే టీవీఎస్ మోటార్స్ ఇన్ కరెంట్ లెవెల్లో కొనొచ్చా అని అడుగుతున్నారండి. యా హీరో మోటార్ కార్ప్ అండ్ టీవీఎస్. అవును సార్. యాక్చువల్లీ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రెండు కూడా డిఫరెంట్ రోల్స్ లో మంచి పొజిషన్ లో ఉన్నాయండి. హీరో మోటార్స్ అయితే మాత్రం 1,12,000 కోట్ల కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే మాత్రం 5,600 రూపాయలు ట్రేడ్ అవుతుంది. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా 20% తక్కువనే ఉంది. ఈ లాస్ట్ ఇయర్ అయితే 33% అయితే మంచి రిటర్న్ అయితే ఇచ్చింది. టీవీఎస్ మోటార్స్ కూడా ఊహించిన దానికన్నా ఎక్కువగా ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైతే వాళ్ళ ఇనిషియల్ గా క్లిక్ అవడం వల్ల మంచి క్యాపిటలైజేషన్ కూడా 1,70,000 కోట్లకి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఏదైతే స్టాక్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. లాస్ట్ ఇయర్ 50%, ఇప్పుడు ప్రజెంట్ 3,500 వస్తుంది, 1,679 దగ్గర నుంచి 3,500 కూడా ఒక 50%. అంటే లాస్ట్ 5 years నుంచి కూడా ఆల్మోస్ట్ యావరేజ్ 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మెయింటైన్ చేస్తున్న స్టాక్ ఇది. రెండు స్టాక్ లో కూడా మీరు నిర్భయంగా పెట్టుకోవచ్చు, హ్యాపీగా మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఎక్కువ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, కోటేశ్వరరావు గారు కాల్ చేశారు. కోటేశ్వరరావు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. బంగారం వెండి అండి, 2 నెలలకి మేము పెట్టుబడి పెట్టాలని, ఏది పెట్టాలి అడుగుతా. బంగారం వెండి అది 2 కొనాలండి. అంటే ఎన్ని రోజుల కోసం? 2 నెలలు, ఓన్లీ 2 months. ఓకే, మీరు అంటే ఓవరాల్ గా అందరికీ కూడాను గోల్డ్ అండ్ సిల్వర్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీ అవసరం కొద్ది కొనుక్కుంటే ఎప్పుడైనా సరే కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. రేట్లు అయితే మాత్రం వెనక్కి వస్తాయి అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. యాక్చువల్ గా అయితే ఈ ఇయర్ మాత్రం బాగా అబ్నార్మల్ గా గోల్డ్ అయితే 75% పెరిగింది. లాస్ట్ 1979 తర్వాత ఇంత హైక్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. బట్ ప్రతి ఇయర్ కూడా ఇలా పెరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ప్లస్ ఏంటంటే మీరు గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సిప్ మోడల్లో మంత్లీ మీరు ఒక 100 grams మీకు 200 grams మీరు ఎంత తీసుకోగలిగితే మీ కెపాసిటీ తగ్గట్టు మీరు మంత్లీ సిప్ మోడల్లో మీరు దాన్ని అక్యుములేట్ చేసుకోగలిగితే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అక్యుములేట్ చేసుకునే బల్క్ గా కొంటే మీరు ఒక 1 year డౌన్ ద లైన్ మీరు ఆగలిగితే పర్వాలేదు. అదర్వైజ్ నెక్స్ట్ 2 months లోనే మార్కెట్ లో ఏదైనా కరెక్షన్ జరిగి అక్కడే కింద ఉండిపోయింది మీరు మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అంచనా వేయడం అన్నది ఏదైతే గోల్డ్ సిల్వర్ విషయంలో అయితే మార్కెట్ ఏదైతే అబ్సల్యూట్లీ అప్ ట్రెండ్ లాస్ట్ ఇయర్ అంతా ఉన్నది కాబట్టి ఈ ఇయర్ అంత ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే ఓవరాల్ గా అయితే మార్కెట్ అయితే అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. మీరు సిప్ మోడల్ తీసుకున్నట్టయితే ఒకవేళ మార్కెట్ పడినా మీరు యావరేజ్ ప్రైస్ లో మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు అవుతుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, సుధీర్ గారు కాల్ చేశారు. సుధీర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. మూర్తినాయుడు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ వరంగల్ సార్. చెప్పండి సార్. అది బై అండ్ డిప్స్ లో బై చేయడానికి లాంగ్ రన్ లో 1-2 years లాంగ్ రన్ లో బెస్ట్ స్టాక్స్ సజెస్ట్ చేస్తారని కాల్ చేశాను సార్. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది సార్? మినిమం 50,000 to 1 lakh సార్. ఓకే ఓకే, మీరు యాక్చువల్ గా ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ లో మీరు మంచి స్టాక్స్ తీసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనీ డిప్ యూ కెన్ బై. అదేవిధంగా ఫార్మా సెక్టర్ వచ్చేటప్పటికి లారస్ ల్యాబ్ ఎనీ డిప్ యూ కెన్ బై. ఆటోమొబైల్ సెక్టర్ వచ్చేటప్పటికి టీవీఎస్ మోటార్స్ ఎనీ డిప్ యూ కెన్ బై. మీరు 50,000 అమౌంట్ కాబట్టి ఒక్కో స్టాక్ లోనే ఒక 10,000 నుంచి 15,000 పెడతానికి ప్రయత్నం చేయండి, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BEL కూడా మంచి ప్రైస్ లో ఉంది.
మీరు ఎన్ఈడిపి యూ కెన్ బై. ఈ 4 స్టాక్స్ లో కూడా మీరు పెట్టుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మూర్తినాయుడు గారు, సార్ ఒక కాలర్ ఉన్నారండి, కిరణ్ గారు, కాల్ తీసుకుందాం. కిరణ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ లో సుజలాన్ ఎనర్జీ షేర్ ఏమైనా బై చేయొచ్చా సార్? ఓకే. అంటే సుజలాన్ ఎనర్జీ క్యాపిటలైజేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే 71,000 crores ఉన్నది. బట్ ఇది కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ అయితే మైనస్ లోనే ఉన్నది. బట్ లాస్ట్ 5 years కూడా ఓవరాల్ గా అయితే ఉన్నది. మీరు ఏదైనా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం తీసుకోవచ్చు. కానీ ప్రైస్ ఏదో తక్కువగా ఉన్నది కదా తీసుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 2 years నుంచి 3 years డౌన్ ది లైన్ అయితే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇది అంత పెద్ద పర్ఫెక్ట్ మూవ్మెంట్ అయితే ఉండదు. ఎక్కువ రోజులు కన్సాలిడేషన్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 23 వరకు కూడా లాస్ట్ 10 years కూడా అలా కన్సాలిడేషన్ అయిపోయినది. ఒక్కసారిగా 23-24 లో హైక్ ఇచ్చింది. మళ్ళీ 24 నుంచి 24-25 లో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ లోనే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ అది మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. అంటే ఇంత హెవీ వోల్టైల్ ఉన్న స్టాక్ కాకుండా మీరు ఎనర్జీ సెక్టర్ లోనే ఇంకా డిఫరెంట్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్. అలాగే స్వర్ణలత గారు అడుగుతున్నారండి, పాలిమెడిక్యూర్ 1915 దగ్గర కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే అక్యుములేట్ చేయాలని అడుగుతున్నారు. కంపెనీ నేమ్ ఏంటండి? మెడిక్యూర్. పాలిమెడిక్యూర్. ఓకే. అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం వెయిట్ చేయండి మేడం. వెయిట్ చేస్తే కొంచెం మార్కెట్ ఏదైనా మూమెంట్ వస్తే మీరు బయట రావడానికి అవకాశం అయితే ఉంటుంది మేడం. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్, నాగేశ్వర్ గారు కాల్ చేస్తారు. నాగేశ్వర గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, అడగండి సార్. మూర్తినాయుడు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. నేను రంగారెడ్డి డిస్టిక్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అది నేను బంగారము కొనుక్కోవాలనుకుంటున్నాను. ఇప్పుడు కొనుక్కోవచ్చా లేదా అమ్మవచ్చా? ఎంత దేనికి కొనుక్కుందాం అనుకుంటారు? ఎంత కొనుక్కుందాం అనుకుంటారు? అంటే ఇప్పుడు అది అమ్మి నా ప్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాము. అమ్మితే బాగుంటుందా లేదా వేరే కొనుక్కుంటే బాగుంటుందా? ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఎన్ని సంవత్సరాలకి? ఒక 5 years కండి. ఆ 5 years కి అయితే మీరు లంసమ్ గా మీరు కొనాలనుకుంటే కొనండి, ఇబ్బంది లేదు. బాగానే పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. బట్ ఈ ఇయర్ పెరిగినట్టుగాను ఎంత అలాగా పెరుగుతుంది అనుకోవడానికి అంత అవకాశం అయితే లేదు. ప్లస్ అట్ ద సేమ్ రైట్ మీరు గోల్డ్, సిల్వర్ కూడా ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువగా ఉండటం వల్ల ఏదైతే సోలార్ ప్యానల్స్ లోను కానీ లేకపోతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ లో కానీ కన్స్ట్రక్షన్స్ లో కానీ ఈ ఎక్విప్మెంట్స్ ఎక్కువగా సిల్వర్ ని బేస్ మెటల్ గా ఉపయోగించడం, సిల్వర్ కూడా బాగానే పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం కాపర్, జింక్ కూడా మీరు స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, షేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హిందుస్థాన్ కాపర్ కూడా డబల్ అయింది ఇయర్ అంతా కూడా చూసుకున్నట్టయితే. అదేవిధంగా హిందుస్థాన్ జింక్, ఇలా మీరు ఒకే దాంట్లో కాకుండా డైవర్సిఫికేషన్ ఆఫ్ మెటల్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మీకు అవకాశం ఉంటే సిప్ మోడల్లో మంత్లీ మీరు ఎంత యావరేజ్ చేసుకోగలిగితే మంచి మీరు 5 years అంటారు కాబట్టి ఒక 6 months నుంచి 1 year మీరు ఒక ఫేజ్ వైజ్ మీరు అక్యుములేట్ చేసుకున్నట్టయితే మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్. అలాగే జగదీష్ గారు అడుగుతున్నారు, నువోకో విస్టా ప్రెసెంట్ రేట్ లో హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఓకే. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. మార్కెట్ ఏదైనా టేక్ ఆఫ్ తీసుకుంటే మాత్రం అక్కడ మీరు ఎగ్జిట్ అవడానికి ప్రయత్నించేది గారు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, నగేష్ గారు కాల్ చేశారు. నగేష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నాయుడు గారు నమస్తే అండి, హైదరాబాద్ అండి. నగేష్ నమస్తే సార్. సార్ అదాని ఎంటర్ప్రైజ్ కొన్నాం సార్, అది దాని పరిస్థితి ఏంటి సార్? అది 200 షేర్లు. అదాని అంటే మీరు అదాని ఎంటర్ప్రైజ్ ఏ ప్రైస్ లో కొన్నారు? యాక్చువల్ గా అయితే 2,50,000 crores కంపెనీ అనేది. మీకు దాంట్లో అదాని ఎంటర్ప్రైజ్ లో ఎటువంటి ఇబ్బంది లేదు. మార్కెట్ లో కూడా లాస్ట్ 2 years నుంచి కూడా కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఏ ప్రైస్ లో తీసుకున్నారో అది చూసి దాని ప్రకారం కంపెనీ అయితే 2,50,000 కోట్ల కంపెనీ. బట్ అదాని గ్రూప్ స్టాక్స్ తీసుకున్నప్పుడే మీరు యొక్క వాటి సైకాలజీ హెవీ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మీరు ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. పర్వాలేదు, వాలటాలిటీని బాగా మనం చూడగలుగుతాము. పర్వాలేదు అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇబ్బంది లేదు సార్. యూ కెన్ హోల్డ్. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 1690 దగ్గర, అలాగే హుండై 2600 దగ్గర, అదే విధంగా సిమెన్స్ 3586 దగ్గర కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఓవరాల్ గా చూసుకుంటే 3 కంపెనీలు కూడా మంచి. ఎల్జీ అయితే మరి రీసెంట్ గానే తీసుకున్నారు కాబట్టి మీరు ఐపీఓలో తీసుకున్న దాని గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఎప్పుడు ఐపీఓలో తీసుకుంటున్నా మీరు 1 year హోల్డ్, మినిమం 1 year నుంచి 3 years హోల్డ్ చేసే విధంగానే తీసుకుంటే మంచిది. ప్రస్తుతానికి తీసుకున్నారు కాబట్టి వెయిట్ చేయండి, ఇబ్బంది అయితే లేదు.
అదేవిధంగా హుండై మోటార్స్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై. హుండై మోటార్స్ వచ్చిన ఇబ్బంది అయితే లేదు. 1,86,000 కోట్ల కంపెనీ, మీకు ఆల్రెడీ తెలిసినదే. కంపెనీ అంతా కూడా చాలా ప్రాఫిటబుల్ గా ఉండే కంపెనీ. బట్ ఏంటంటే 1 year డౌన్ ద లైన్ అయింది వచ్చి, దీంట్లో ఒక 2 years కానీ 3 years కానీ ఉన్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి. ఎందుకంటే డెట్ ఫ్రీ కంపెనీ, ఓవరాల్ గా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే 18.5% వరకు కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. అదేవిధంగా హెల్తీ డివిడెండ్ 50% డివిడెండ్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. కాబట్టి హుండై మోటార్స్ లో మీరు 1% కూడా డౌన్ పడాల్సిన అవసరం లేదు, యూ కెన్ హోల్డ్. అదేవిధంగా ఏదైతే సిమెంట్స్ ఏదైతే అడిగారో, సిమెంట్స్ ఎనర్జీ సిమెంట్స్ లిమిటెడ్, ఇది కూడా మార్కెట్ లో 1,00,000 కోట్ల కంపెనీ, 3,000 రూపాయలు ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇది కూడా హోల్డ్ చేసుకోవచ్చు. 3 కంపెనీలు కూడా మంచి కంపెనీసే. బట్ ఇది మీరు 1 year నుంచి 3 years డౌన్ ది లైన్ హోల్డ్ చేయగలిగితే మీకు మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ అవుతుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. యువరాజ్ గారు కాల్ చేశారు. యువరాజ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో నేను ఐసిఐసిఐ బ్యాంక్ లో ప్లస్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేశానండి. 4 lakhs దాకా. అది కొనసాగించచ్చా లేదంటే చేసుకోవచ్చా సార్? మ్యూచువల్ ఫండ్స్ మీరు ఒక 2-3 మోడల్స్ లో పెట్టుకోండి. మల్టీ క్యాప్ కానీ లేకపోతే హైబ్రిడ్ ఫండ్స్ కానీ, అదేవిధంగా మీరు సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా పెడతారు కాబట్టి ఇబ్బంది అయితే లేదు. సిల్వర్ బేస్ మెటల్ యాజ్ ఎ ప్రీషియస్ మెటల్, బోత్ సైడ్ మనకి ఏదైతే సిల్వర్ యూసేజ్ కూడా ఎక్కువగా ఉన్నది కాబట్టి మార్కెట్ లో మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో పెట్టారు కాబట్టి ఇబ్బంది లేదు. మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కంటిన్యూ చేయండి సార్ తప్పనిసరిగా. రైట్ సార్, అలాగే ప్రసాద్ గారు అడుగుతున్నారండి, బ్లూ స్టార్ షేర్స్ బై ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. ఓకే ఓకే యాక్చువల్ గా బ్లూ స్టార్ కూడా ఇది 35,000 crores కంపెనీ ఇది మార్కెట్ లో. ఇది యాక్చువల్ గా ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఈ ఇయర్ కూడా 30 to 35% నుంచి 40% వరకు కూడా లాస్ట్ 5 years గా ఉన్నది. బట్ లాస్ట్ ఇయర్ కొంచెం మార్కెట్ లో స్తబ్దంగా ఉన్నది. మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ పాయింట్ లో ఉంది. దీన్ని మీరు బై చేయాలనుకుంటే ప్రజెంట్ అయితే 1,700 లో ఉన్నది. ఇది 1,850 పైన మార్కెట్ కానీ సస్టైన్ అవుతే బై చేయండి. అదర్వైజ్ కన్సాలిడేషన్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, అలాగే సాయినాథ్ గారు అడుగుతున్నారండి, ప్రెసెంట్ డిక్సన్ అండ్ అలాగే వారి ఎనర్జీస్ లిమిటెడ్ ఎంట్రీ అవ్వచ్చా అని అడుగుతున్నారు. ఎంట్రీ పాయింట్ తెలియజేయండి అని అడుగుతున్నారు. డిక్సన్ అయితే వెయిట్ చేయండి. వ్యారీ అయితే మాత్రం మార్కెట్ లో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ 2,900 రూపీస్ ఉంది వ్యారీ, ఇది ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. 2,700 2,800 వరకు వచ్చిన తర్వాత ఇది ఏదైనా 3,100 పైన ఏదైనా సస్టైన్ అవుతే మాత్రం వ్యారీలో ఎంటర్ అవ్వచ్చు. డిక్సన్ అయితే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కంపెనీ మంచిదైనప్పుడు కూడా కన్సాలిడేషన్ ఎక్కువగా కనబడుతుంది, కొంచెం ల్యాక్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే మనకి ఒక 18,000 దగ్గర నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్ 12,000 వరకు కూడా మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. బట్ ఇక్కడ మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఇంకా కనిపించట్లేదు. ఒకవేళ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం కనిపిస్తే మాత్రం 13,000 పైనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే మీకు మంచి ప్రైస్ వచ్చే ఎంట్రీ అవకాశం దొరుకుతుంది. ఖచ్చితంగా అయితే మాత్రం హోల్డ్ చేసుకోదగ్గ స్టాకే, బట్ టైం తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నరేష్ గారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. అది ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ తీసుకున్నాం ఐపీఓలో. ఏంటండి ఏసీఎంఈ? ఓకే ఓకే, యాక్మి సోలార్. ఓకే, అది తీసుకున్న 1 year అవుతుందండి. ఇది ఇంకా డౌన్ ఫాల్ లోనే ఉంది. అది యాక్చువల్లీ సోలార్ కంపెనీస్ అన్ని కూడా హెవీ ఫ్లక్చుయేషన్స్ లో ఉన్నాయండి. ప్రజెంట్ అయితే 14,000 crores అయితే ఇది క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. ప్రజెంట్ అయితే 235 రూపీస్ నడుస్తుంది. అంటే మీరు తీసుకున్నది ఐపీఓ తర్వాత తీసుకున్నారు కాబట్టి ప్రజెంట్ అయితే ఇంకొక 2 years ఆగితే తప్ప దీంట్లో మీరు పెద్దగా రిజల్ట్ చూడలేరు. ఎందుకంటే క్వార్టర్ కొంచెం మెరుగుపడుతున్నప్పుడు కూడా ఈ ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక 2-3 years డౌన్ ది లైన్ మీరు చూస్తేనే మార్కెట్ లో మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు లాస్ట్ సెప్టెంబర్ లో కూడా మార్కెట్ లో 300 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కరెక్షన్ తీసుకుంది. మీరు తీసుకున్న తర్వాత కూడా మార్కెట్ లో అయితే టేక్ ఆఫ్ అయితే అయ్యింది. 190 రూపీస్ దగ్గర నుంచి 320 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. ఈ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. మీకు అనుకూలమైన ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సుధాకర్ గారు కాల్ చేశారు. సుధాకర్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే మేడం. మేడం, ఒకటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 850 లో బై చేశాను. ప్రాఫిట్ స్టాక్ నేమ్ ఒకసారి మళ్ళీ చెప్పండి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ మేడం, 850 లో బై చేశాను. అది కొద్దిగా ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేయాలి? ఇంకోటి సిల్వర్ బీస్ ఏమన్నా ఈటీఎఫ్ బై చేయొచ్చా? ఏంటండి సిల్వర్ ఈటీఎఫ్ సార్. సిల్వర్ ఈటీఎఫ్ డోంట్ వరీ, సిల్వర్ ఈటీఎఫ్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఇది ఏదైతే మీరు హెచ్బిఎల్ ఏదైతే ఒక 25,000 కోట్ల కంపెనీది లాస్ట్ 3 years నుంచి కూడా మంచి రిటర్న్ ఇస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా 50% రిటర్న్ ఇచ్చింది. మీకు ఏదైనా అవసరం ఉండి మీరు దీంట్లో ప్రాఫిట్ బుక్ చేయాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. అదర్వైజ్
రీసెంట్ హై ఏదైతే 1100 వెళ్ళిందో ఆ 1100కి వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీరు మార్కెట్ లో ఇబ్బంది లేదు అనుకుంటే మంచి కంపెనీ హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎనీ డిప్ యూ కెన్ బై అన్నట్టుగా ఉండే స్టాక్ ఇది హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అన్నది. దాని ప్రకారం మీరు చూసుకుని హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్. అలాగే అశోక్ రెడ్డి గారు అడుగుతున్నారండి, కేశవరం ఇండస్ట్రీస్ 7 రూపీస్ దగ్గర తీసుకున్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే అమ్మేయాలా అని అడుగుతున్నారు. కేశవరం యాక్చువల్ గా ఇది చాలా చిన్న కంపెనీ, 400 crores కంపెనీ సార్ ఇది. అంటే ఒక విధంగా పెన్నీ స్టాక్ కింద వస్తుంది. అంటే మనకి దీని మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటే తప్ప అదర్వైజ్ మార్కెట్ లో కొంచెం స్తబ్దంగానే ఉంటుంది. కాకపోతే లాస్ట్ ఇయర్ కూడా 24% మంచి రిటర్న్ అయితే ఇచ్చింది. మరి యాక్చువల్ గా ల్యాగ్ ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ 16 రూపీస్ 14 రూపీస్ దగ్గర మళ్ళీ. ఎందుకంటే మార్చి 2025 దగ్గర నుంచి 2 రూపాయలు 3 రూపాయల దగ్గర నుంచి 4 రూపాయలు 5 రూపాయల దగ్గర చాలా ఒక 5-6 నెలలు ఉన్నది. అదే విధంగా ఇక్కడ కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేయగలిగితే ఓకే, లేకపోతే మళ్ళీ ఇంకొక 6 నెలలు మళ్ళీ వెయిట్ చేయడానికి మీకు స్కోప్ ఉన్నది అనుకుంటే మాత్రం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే డెట్ ఫ్రీ కంపెనీ, అలాగే మూవ్మెంట్ అయితే అంత పెద్దగా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు చిన్న కంపెనీ కాబట్టి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, వెంకట్ గారు కాల్ చేశారు. వెంకట్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుడ్ మార్నింగ్. ఎస్కేఎం ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఇదండి ఎస్కేఎం ప్రొడక్ట్స్ స్పెల్ చేయండి సార్. ఎస్కేఎం ప్రొడక్ట్స్. ఎస్కేఎం ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్. ఓకే ఎగ్ ప్రొడక్ట్స్. ఎగ్ ప్రొడక్ట్స్. ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్. ఓకే ఎగ్ ప్రొడక్ట్స్ రైట్ అండి. ఇది జస్ట్ ఒక 1000 crores కంపెనీ అండి. ఇది ప్రజెంట్ అయితే 438 రూపీస్ నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ ఎర్నింగ్ అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ కూడా బాగానే ఉంది. దీనికైతే పెద్దగా డిమెరిట్స్ అయితే ఏమి లేవు. వెరీ గుడ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బాగుంది. కాంపౌండింగ్ అమౌంట్ గ్రోత్ రేట్ కూడా లాస్ట్ 5 years నుంచి 10 years నుంచి కూడా 40-50% మెయింటైన్ అవుతున్నది. కంపెనీ 1000 crores కంపెనీ అయినా సరే లాస్ట్ 10 years నుంచి కూడా చాలా అద్భుతమైన రిటర్న్ ఇస్తుంది. మీరు దీంట్లో ఫ్రెష్ గా ఎంటర్ అవ్వాలన్నా ఎంటర్ అవ్వచ్చు, ఆల్రెడీ ఉన్నా సరే మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు సార్. రైట్ సార్. అలాగే దేవికుమారి గారు అడుగుతున్నారండి, ఎన్ఎస్డిఎల్ లాంగ్ టర్మ్ కోసం ఎంట్రీ పాయింట్ తెలియజేయండి అని అడుగుతున్నారు సార్. ఓకే, అదే ఎన్ఎస్డిఎల్ ఏదైతే సిడిఎల్ ఏదైతే సెంట్రల్ డిపాజిటరీ లిమిటెడ్ ఎలా ఉందో అలాగే నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ సిడిఎస్ఎల్ లాస్ట్ గత 2-3 years గా మనం మంచి రిటర్న్స్ ఏదైతే చూసామో, ఎన్ఎస్డిఎల్ కూడా రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీ. ఇది ఒక 20,000 కోట్ల కంపెనీ. ప్రజెంట్ అయితే ఒక 1000 రూపీస్ లో నడుస్తుంది. మీరు ఎంట్రీ అయితే మాత్రం ఈజీగా ఇక్కడ ఎనీ డిప్ యూ కెన్ బై ఇక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఒక 3-4 months గా నవంబర్ దగ్గర నుంచి కూడా కొంచెం సెప్టెంబర్ దగ్గర నుంచి కూడా కొంచెం డ్రాస్టికల్ గా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చి ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఇది 1080 ఇప్పుడు 1050 నడుస్తుంది, 1050 రూపీస్ నడుస్తుంది. 1080 పైన అయితే మాత్రం మంచి బ్రేక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడైనా సరే పర్వాలేదు, ఎనీ డిప్ యూ కెన్ బై అండ్